నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే వరకు పోరాడతాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు స్పష్టం. జంగారెడ్డిగూడెం సీఐగా బాధ్యతలు చేపట్టిన ఎంవి సుభాష్ ఘన స్వాగతం పలికిన సిబ్బంది. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఆర్టీసీ ప్రయాణికుల భద్రతా సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తాం. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం స్పష్టం. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే వరకు తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ రూపొందించిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని జంగారెడ్డిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజుతో కలిసి జెట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలను కాపాడుతున్న ఘనత తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. సూపర్ 6 పథకాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో నెరవేర్చే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కావున తక్షణమే సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాసరావు, గురజాల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. మరి రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం రిలీజ్ చేసిందంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అధికారం పోయినా 6 నెలలు పోయిన తర్వాత చంద్రబాబు గారు ఏ పథకం ఇవ్వట్లేదని ఉద్దేశం మీద కార్యకర్తలందరినీ కూడా సమేతం చేసి ప్రతిరోజు కూడా ధర్నాలు బంధువులు చేయడం ద్వారా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయకుండా మళ్ళీ ప్రజలను ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలను కాపాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడైతే వెన్నుపోటు దినంగా ప్రకటించారో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చేసిన సంవత్సర కాలం చేసిన మోసాలని బయట తీసుకొచ్చి పుష్పరూపం తీసుకొస్తానని తెలిసిందో, ఎప్పుడైతే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఫీజుల గురించి మరి ధర్నాలు చేస్తున్నారో, మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని భయం పట్టుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే మనం వదలట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి గ్రహించి మరి రోజున తల్లికి వందనాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా పూర్తిగా ఫ్లెడ్జ్గా లేదు, ఇంకొక నెల పోయిన తర్వాత మొత్తం తెలుస్తుంది. దానిపైన కూడా ఎవరికైనా రాకపోతే దానిపైన కూడా ధర్నాలు చేసి ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు చెప్తున్నాం, సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ఆయన అమలు చేసే వరకు వైఎస్ఆర్ పార్టీ ఊరుకోదు. ప్రతిరోజు కూడా అవి జ్ఞాపకం చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో కూటమి ప్రభుత్వంతో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు అందేటట్టు చేయడం అదే మా ధ్యేయం. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా పెద్దలు గురునాథం గారు, అలాగే బత్తిన చిన్న గారు, సాగర్ గారు, అచ్చిరాజు గారు, హరిబాబు గారు, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తల ఇక్కడికి విచ్చేసి జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే ఒక మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది, మీ అందరికీ తెలుసు. అనేక శుష్క వాగ్దానాలు చేసి సూపర్ 6 అని అనేకమైన వాగ్దానాలతో గద్దెనెక్కింది కూటమి ప్రభుత్వం. ఒక సంవత్సరం కాలం గడిచింది, కానీ ఇంతవరకు ప్రజలకి ఏం చేసింది అనేది ఏమీ లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల ఫలితంగా ఈ రోజున తల్లికి వందనం వచ్చింది. అంతేకాదు, ఇంకా మేము చెప్తున్నాం, మీరు ఏవైతే వాగ్దానాలు అమలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఇచ్చే వరకు మేము ఇలా ప్రతిపక్షంలో ఉండి పోరాడతాం. తప్పకుండా ప్రభుత్వం దిగివచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యేలాగా పోరాడతామని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం సీఏగా ఎంవి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు.
నిడమర్రు సీఐగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ను ఉన్నతాధికారులు జంగారెడ్డిగూడెంకు బదిలీ చేశారు. దీంతో మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తొలుత పోలీస్ స్టేషన్ సమీపంలోని అభయాంజనేయ స్వామి వారిని సీఐ సుభాష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సుభాష్ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలోని జంగారెడ్డిగూడెం, లక్కవరం, తడికలపూడి ప్రజలకు తానెల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఎటువంటి సమస్య తలెత్తినా తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గంజాయి, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజల సహకారంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు తాను అహర్నిశలు పాటుపడతానని పేర్కొన్నారు. నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సుభాష్కు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నా పేరు ఎంవి సుభాష్. నేను 2009 బ్యాచ్. నేను ప్రజెంట్ నిడమర్ సర్కిల్, ఏలూరు జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం సర్కిల్కి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఛార్జీ తీసుకున్నాను. జంగారెడ్డిగూడెం, లక్కవరం, తడికలపూడి 3 పోలీస్ స్టేషన్లు, 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరో ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా గవర్నమెంట్ నెంబర్కి ఫోన్ చేయగలరు. నా గవర్నమెంట్ నెంబర్ 9440796627. అలాగే జంగారెడ్డిగూడెంలో గాంజా అలాగే ట్రాఫిక్ నిర్మూలనకి పూర్తి కృషి చేస్తానని ఈ విషయం తెలియజేస్తున్నాను. నాకు చిన్న మెసేజ్ పెడితే ఖచ్చితంగా వితిన్ నో టైం సీన్లోకి నేనే వస్తాను. తప్పకుండా నాకు కూడా కొంత ఇన్పుట్ ఉంది. నేను ఆల్రెడీ వచ్చే ముందు ఒకసారి వెరిఫై చేసుకున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ సహకరిస్తే సగం వరకు దీన్ని నిర్మూలించవచ్చు. అలాగే ప్రజల సహాయ సహకారం ఉంటే పూర్తిగా గంజాయి కానీ ఈ ట్రాఫిక్ సమస్య కానీ మనం అందరం స్వయం కృషితో ముందుకెళ్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు చక్కగా అమలయ్యేలాగా సూచన చేస్తాను. పిల్లలందరికీ నా మనవి ఏంటంటే, చాలా ఎక్కువ గ్రూప్స్ వచ్చేసినాయి. ఎవరో గ్రూప్లో తెలిసి తెలియని సమాచారాన్ని ఒక పోస్ట్ చేస్తే మనం దాన్ని నిజమా కాదా అని కనీసం మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా మనం వేరే రకరకాల గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అటువంటిది ఏమీ లేకుండా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాకు కన్సర్న్ మండల ఎస్ఐ గారిని లేదా నన్ను గారిని సంప్రదించి ఇది నిజమా కాదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. అలాగే ఏదైనా గ్రూపులో మీకు తెలిసిన సమాచారం ఎవరైనా పలానా అతను ఫార్వర్డ్ చేస్తే పలానా అతను ఫార్వర్డ్ చేశారు, ఇది నిజమా కాదా అని ఒకసారి అడిగితే ఒక కన్ఫర్మేషన్ చేసుకుని మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రజలకు మరింత సేవ చేసేలాగా ముందుకెళ్దామండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావటంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈరోజు జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అనురాధ నక్షత్రంతో కూడినటువంటి జయవారం కావున
భౌమవారము జయవారము. స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే విశేషమైన ఫలితం. ఎందుచేతనంటే అనురాధ నక్షత్రంలో నక్షత్ర అధిపతి శనీశ్వరుడు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, కంటక శని కావచ్చు, శని మహర్దశ కావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా సరే శని దోషం వల్ల అది కంప్లీట్గా స్వామివారి యొక్క అనుగ్రహంతో శని దూరం అయిపోతాడు. కాబట్టి ఈరోజు జయవారం అంటే అధిపతి కుజుడు, కుజ శని యొక్క సంయోగం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ లోకానికి. కానీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న వాళ్ళకందరికీ కూడా శని కుజుల యొక్క మహాపాతక యోగం అంటారు దీన్ని. ఈ మహాపాతక యోగంలోంచి అందరూ కూడా బయటపడాలి అంటే స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. స్వామివారికి ప్రతి శనివారము పంచామృత అభిషేకము, అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ దశమి సంవత్సర హనుమత్ కళ్యాణం జరిగినట్లుగా మనకి శాస్త్ర ప్రమాణం చెప్పబడుతోంది. కానీ ప్రతి పూర్వభాద్ర నక్షత్రంలో కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా వివాహం కావలసినటువంటి వారు ఏ రకమైనటువంటి దోషమైనా సరే చాలా అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యల్లోంచి కూడా బయటపడి వివాహం వెంటనే జరుగుతుందని ఇక్కడ చాలా నమ్మకం. ఏలూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల భద్రత సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేస్తూ పదోన్నతిపై ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా నియమితులై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలను అత్యంత సౌకర్యవంతమైన డిపోలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు కార్మికులతో కలిసికట్టుగా బృందంగా పనిచేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పి వాణి, ఆర్టీసీ పీఆర్ఓ కేఎల్వి నరసింహం తదితరులు పాల్గొన్నారు. నా జిల్లా పరిధిలో 3 డిపోస్ ఉన్నాయి, ఏలూరు, నూజివీడు, అలాగే జంగారెడ్డిగూడెం. సో ఈ 3 డిపోల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక టీం వర్క్లా చేద్దామని మేము డెసిషన్ తీసుకున్నాము. ఇప్పుడు రేపు ఎల్లుండిలో నేను మిగిలిన డిపో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అందరం కూడా ఒక టీం లాగా మెయిన్ మా కస్టమర్స్ అంటే పాసింజర్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి సర్వీసెస్ అందించడానికి ఎల్లవేళ కృషి చేస్తామండి. దాంట్లో మెయిన్గా సేఫ్టీ. సో ప్రయాణికులకి సేఫ్గా జర్నీ ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తాం మేము. అలాగే రెండోది అప్కీప్, అంటే ప్రయాణికులకు మంచి బస్సు అందించడం అండి. అప్కీప్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కండిషన్లో ఉన్న బస్సెస్ని అందించడానికి కృషి చేస్తాం అందరం కూడా. నెక్స్ట్ మా ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రయారిటీ పాసింజర్స్ అలాగే ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్కి ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా 3 డిపోల పరిధిలో కూడా వారందరికీ గ్రీవెన్సెస్ ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ అందరం చక్కగా పనిచేయడానికి కృషి చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో దాత చోడవరపు రంగాజ్యోతి దంపతులకు అపూర్వ సత్కారం జరిపారు. ఆలయ చైర్మన్ బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధాన సింహద్వారానికి స్టీల్ రైలింగ్ గేట్ ఇచ్చి భక్తులందరూ రోజంతా అమ్మవారి దర్శనాలు చేసుకునేందుకు వెసులుబాటును కల్పించారని కొనియాడారు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన స్టాండును సైతం ఈ దంపతులు అందించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో అమ్మవారి సేవా కార్యక్రమాలతో మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు రంగా దంపతులను అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో అనేక విశేష కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా అనేక మంది దాతలు సహకరించడం, దాతల సహకారంతో అమ్మవారికి విశేష కార్యక్రమాలు అనేకం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. దీనిలో భాగంగానే ప్రధాన సింహద్వారానికి స్టీల్ గేట్
అంటే అమ్మవారి ఆలయాన్ని, ప్రధాన ఆలయంలో తలుపులను మూసినప్పటికీ స్టీల్ గేట్లోంచి అమ్మవారి దర్శనం జరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయాలని మురళీకృష్ణ గారు సంకల్పించగానే రంగా గారు, జ్యోతి దంపతులు వారిద్దరూ కూడా పెద్ద మనసుతో ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినటువంటి దీపాలు పెట్టుకునేందుకు అవసరమైనటువంటి స్టాండ్ అమ్మవారి అనుగ్రహంతో వారి ఆధ్వర్యంలోనే అనేక సేవా కార్యక్రమాలు ఇలా చెబుతూ వెళితే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలోనూ రంగా గారి దంపతులు చేసేటువంటి విశేష సేవా కార్యక్రమాలు అనిర్వచనీయం, అద్భుతం. మరి ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ వారు చేస్తున్నటువంటి వృత్తిలో దినదిన ప్రవర్ధమానం చెంది అమ్మవారి అనుగ్రహంతో మంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా వారు, వారి కుటుంబం అంతా కూడా మంచి స్థానాన్ని పొందాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వేజన సుఖభావం. ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రూపొందించిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని పోలవరంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టిందన్నారు. దీంతో తల్లికి వందనం పథకంను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఇదే విధంగా మిగిలిన పథకాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను ఐక్యం చేస్తూ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని టీడీపీ నాయకులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6, 7, 8 వార్డుల్లోని ఫౌండేషన్ ప్లస్ స్కూల్లో విద్యార్థులకు మంగళవారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి వివరించారు. ఈ సౌకర్యాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయకులు కొత్తూరు బోసు, సేలం గోపి, దుద్దే దుర్గారావు, మద్దిపాటి ఉదయ్, దోసూరు సుబ్బు, కొత్తూరు మధు, ముప్పిడి విష్ణు తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండను తక్షణమే నిలుపుదల చేయాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని కోరుతూ ఏలూరులో వామపక్ష పార్టీలు పాలస్తీనా సంఘీభావ దినాన్ని పాటించాయి. రాష్ట్ర స్థాయి వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా పాత బస్టాండ్ సెంటర్లోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐయు పార్టీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావంగా కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా పాలస్తీనాపై అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల సుమారు 60,000 మంది మరణించారని, అందులో ఎక్కువగా పిల్లలు, మహిళలు మరణించడం చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. మరలా ఇరాక్పై కూడా ఇజ్రాయెల్ దాడులకు తెగబడిందని, అమెరికా తమ ఆయుధాలను విక్రయించుకునే పద్ధతిలోనే ఈ దాడులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రజలంతా వ్యతిరేకించాలని, పాలస్తీనాకు ప్రజలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ లింగరాజు, కెవి రమణ, ఎస్ నాగరాజు, బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రేమ ప్రవాహిని రథయాత్ర భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో వైభవంగా జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రేమ ప్రవాహిని రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండుగొలనుకు చేరుకున్న ప్రేమ ప్రవాహిని రథానికి సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా సేవా సమితి జిల్లా అధ్యక్షులు శశిశేఖర్ మాట్లాడుతూ సత్యసాయి 100వ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని విశ్వశాంతి కోరుతూ, గ్రామ దేశ శ్రేయస్సు కోరుతూ ప్రేమ ప్రవాహిని రథయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా సేవా సమితి కోడూరి లక్ష్మీ నరసింహమూర్తి, గుండు సుబ్బారావు, కొండా గంగరాజ్ కుమార్, వర్ధినేడి సత్యసాయి, ఎలమర్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని గ్రామాల్లోని కూడా స్వామివారి యొక్క సందేశం శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని అనే రథోత్సవం ద్వారా ఈ యొక్క ప్రేమతత్వాన్ని వ్యాప్తి చేయాలని సంకల్పంతో జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో, భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం నుండి 14, 15, 16, 17 వరకు ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఈ గ్రామానికి కూడా ఈ ప్రేమ ప్రవాహిని రథోత్సవం నిర్వహించడం జరిగింది. ద్వారకా తిరుమల సబ్ జోన్లో గుండుగోలను గ్రామంలో ప్రారంభమయ్యి ఈరోజు సుమారు 25 గ్రామాల్లో ఈ యొక్క రథోత్సవ పర్యటన జరుగుతుంది. ఈరోజు సాయంత్రం భీమడోలు గ్రామంలో ఈరోజు రాత్రి ఈ ముగింపు కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ రేపంతా కూడా మన ఏలూరు సబ్ జోన్ సుమారు 25 గ్రామాల్లో ప్రారంభమయ్యి కైకులూరు మండలంలో అది కృష్ణా జిల్లా వారికి అందడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఏ కార్యక్రమం చేపట్టినా విశ్వ శాంతి నిమిత్తం, లోక కళ్యాణ నిమిత్తం నిర్వహించబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే వరకు పోరాడతాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు స్పష్టం. జంగారెడ్డిగూడెం సీఐగా బాధ్యతలు చేపట్టిన ఎంవీ సుభాష్. ఘన స్వాగతం పలికిన సిబ్బంది. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఆర్టీసీ ప్రయాణికుల భద్రతా సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తాం. జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం స్పష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.